హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి ప్లేస్కి వచ్చామండి. ఇది 17 మైల్ డ్రైవ్ అంటారు. 17 మైల్స్ ఉంటుంది అంటే దగ్గర దగ్గర 27-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది, అంటే ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. అక్కడ ఆగి మనం ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది చాలా ఓల్డ్ సిటీలా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. చూడటానికి అక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఓల్డ్ ఇల్లులు ఉంటాయి. ఇక్కడ గోల్ఫ్ కోర్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బీచ్లు అయితే చాలా ప్లెజెంట్ గా దగ్గరగా అలలు తక్కువగా కూర్చొని ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో వెళ్తే ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. డ్రైవ్ త్రూ కూడా బాగుంటుందండి. ఎండలో దిగాలి, నడవాలి, దూరం చూడాలని ఏం లేకుండా చక్కగా కారులో వెళ్తూ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. మనకు నచ్చిన ప్లేస్ లో ఆగి ఒక టైం స్పెండ్ చేయొచ్చు, ఉండొచ్చు, వెళ్ళొచ్చు అనమాట. కూర్చోటానికి బెంచెస్ అన్ని ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్క వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటాయి. కొన్ని దగ్గరలో ఆగొచ్చు, కొన్ని దగ్గరలో కారులోనే వెళ్ళి చూడొచ్చు అని చెప్పాను కదా. మేమైతే ప్రతి పాయింట్ లోనూ ఆగలేదని కొన్ని పాయింట్లలో బీచ్ లో ఆగాము. అక్కడ పార్కింగ్ అవైలబిలిటీని బట్టి కూడా ఉంటుంది కొన్నిసార్లు. అయితే నేనైతే అదే అనుకుంటాను. చూసారా బీచ్ అసలు ఎంత బాగుందో. ఒక్కొక్క పాయింట్ కి 1-2 మైల్స్ ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది. మనం చూసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. ఈ ట్రీస్ కూడా ఓల్డెస్ట్ ట్రీస్ అంటండి ఈ సిటీకి మొత్తానికి. ఈ సిటీ నేమ్ వచ్చేసి మౌంటరీ సిటీ అండి. చాలా ఫేమస్, చాలా బాగుంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట. మనకి ఓల్డ్ టైంలో ఎలా ఉండేదో ఇప్పటికీ కొన్ని ప్లేసెస్ అట్లానే ఉన్నాయి. కొన్ని ఇల్లులు కూడాను మనం ఎప్పుడైనా అక్కడ స్టే చేయాలని కూడా బీచ్ ఒడ్డున చిన్న మంచిగా ఇల్లులు కూడా ఉన్నాయి. ఈ ట్రీస్ కూడా 300 years బ్యాక్ ట్రీస్ అంట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రీస్ అన్ని వాటంతట అవే పెరిగాయంట, ఎవరు పెంచినవి కాదు. అది ఇక్కడ స్పెషల్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క వ్యూ పాయింట్ కి ఒక్కో చరిత్ర ఉందన్నమాట. మనం క్లియర్ గా అక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి, అవి చదవచ్చు. అవన్నీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సైక్లింగ్ చేస్తారు, హైకింగ్ అంటారు, వాక్ చేస్తారు, అన్ని విధాలుగా దీనికి ఉంటుంది. ఇక్కడికి రావడానికి 4 ways ఉంటాయండి. డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయన్నమాట. 4 వైపుల నుంచి ఏ ఎంట్రీలో నుంచి అయినా రావచ్చు. మనకి పార్కింగ్ అన్నట్టు లోపల ఎంట్రీ ఫీజు ఒక $12-20 ఉంటుంది. మేము వెళ్ళినప్పటికి నాకు ప్రైస్ కరెక్ట్ గా గుర్తులేదు. చెప్పాను కదా, ఇలా మనకి కార్ పార్కింగ్ దొరికిందంటే అక్కడ ఆగి బీచ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ లోకి దిగొచ్చు కూడా. ఈ బీచ్లు దగ్గరగాను, లోతు తక్కువగాను, సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి. మరీ లోతుగా వెళ్ళకపోయినా దగ్గరగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఇక్కడ ఇసుక కూడాను వైట్ కలర్ లో ఉంది చూడటానికి. ఇదైతే బాగా నచ్చింది మాకు. ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసాము. మనం సన్సెట్ టైంలో గానీ ఇక్కడ టైం స్పెండ్ చేయాలన్నా బెంచెస్ అవి ఉంటాయి. ఫుడ్ కుక్ చేసుకొని తీసుకొచ్చి తినాలన్నా, టైం స్పెండ్ చేయాలన్నా చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితేను. కాలిఫోర్నియాలో బీచ్లు చాలా బాగుంటాయండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఇది కూడా చేయండి. మేము ఇక్కడ 8 years నుంచి ఉంటున్నా కూడా ఇక్కడికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళటం. మేము మా మరిది కూడా వచ్చారు. అందరం కలిసి కారులో వెళ్ళాము. ప్రతి బీచ్ లోనూ దిగాలంటే పిల్లలతో కష్టం. ఒక్కసారి బీచ్ లోకి దిగారంటే మళ్ళీ కారు ఎక్కడానికి ఒప్పుకోరు, ఆడతామంటారు. సో అందుకని ఒక్క ప్లేస్ లో బాగున్న దగ్గర ఒకసారి దిగి ఒక 10 minutes టైం స్పెండ్ చేసాము. ఇక్కడ నుంచి మేము ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాలి. సో అందుకని ఈ ప్లేస్ ఫస్ట్ డ్రైవ్ త్రూ చూద్దాం అనుకున్నాము, కానీ బీచ్ చూసాక మనసు ఆగలేదు. ఒక్కసారి దిగుదాము అని చెప్పి దిగామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా అసలు ఎంత అలలు చిన్న చిన్నగా వస్తున్నాయి. మనకి ఆ సముద్ర అలలు పెద్ద పెద్దగా వస్తే కొంచెం భయం అనిపిస్తుంది, కానీ ఇలా చూస్తే ఆడుకోవాలనిపిస్తుంది కదా. ఒకే రోజు 2 places చూడొచ్చండి ప్లాన్ చేసుకుంటే. దగ్గరున్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యామంటే ఈ 17 మైల్ డ్రైవ్ త్రూ చూసుకోవచ్చు. మేమున్న ప్లేస్ నుంచి 1.5 hours టైం పట్టింది మాకు ఇక్కడికి రావటానికైతే. సో ట్రాఫిక్ ని చూసుకొని ఆ రోజున్న పరిస్థితిని బట్టి మన టైమింగ్స్ మారుతూ ఉంటాయి. బీచ్లు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేసుకున్నామో అనిపించింది నాకైతే. కొద్దిసేపు ఇలా ఆడుకున్నాం అలలతో. మాకు అక్కడ నచ్చి ఆ ప్లేస్ అంతా కూడాను. ఇక్కడ నుంచి ఒక్కొక్క ప్లేస్ కార్ లోనే చూసేసామండి చాలా వరకు. ఒక పాయింట్ అయితే మిస్ అయ్యాము, అదైతే బాధ అనిపించింది. ఇక్కడ మనకి చైనా రాక్ అని ఒక పాయింట్ ఉంటుంది, బర్డ్స్ స్పాట్ అని ఒకటి ఉంటుంది, బర్డ్స్ బీచ్ అని ఉంటుందండి. ఒక రాయి మీద అనేక రకాల పక్షులు వచ్చి ఉంటాయి. అది కూడా చూడటానికి భలే అనిపిస్తుంది. 17 పాయింట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకున్న టైంలో చూసుకొని అన్ని చూడటం.
ఒకవైపు అంతా బీచ్ అందాలు, మరోవైపు మనకి గోల్ఫ్ కోర్ట్స్ మనకి ఉండటానికి హోటల్స్ టైప్ లో ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే కూడాను. నేనైతే చెప్పాను కదా ఇన్ని ఇయర్స్ ఎందుకు మిస్ అయ్యామో అనిపించింది. అంటే 17 మైల్స్ డ్రైవ్ అంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఏముంటాయి అనేది మేము ఎప్పుడు ఎక్కువగా సెర్చ్ చేయలేదు దీని గురించి. చూసాక బీచ్లే కదా, ఎప్పుడు వెళ్తున్న బీచ్లేమో అనుకున్నాం. బట్ ఇలా చూస్తూ వెళ్ళటం మాకు మా పిల్లలకు కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా పిల్లలు బోర్ అవుతారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా ఇలా వ్యూ చూస్తూ డ్రైవ్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కొక్క దగ్గర దిగాం కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బీచ్ లో ఆడుకోవడం అంటే ఇంకా పిల్లలకి అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం ఉండదు కదా. ఇసుకలో నువ్వు బీచ్ లో ఆడాలంటే సముద్రం కూడా చూడటానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో, వాటర్ గాని అలలు గాని అక్కడున్న ఒక్కొక్క బీచ్ గాని చాలా బాగున్నాయి. ఒకవైపు చెప్పాను కదా, ఒకవైపు అంతా సముద్రం, ఒకవైపు నుంచి ఇంకా మనం అక్కడ ఉన్న ఇల్లులు అవి చూడొచ్చు. ఇంకా ఈ ట్రీస్ కూడా చరిత్ర కలిగిన ట్రీస్ కాబట్టి ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. వీటికి దయ్యం చెట్లు అని కూడా పేరంట, ఎందుకు అలా వచ్చిందో తెలియదు నాకు. ఇక్కడ బీచ్ పాయింట్స్ తో పాటు కొన్ని ఓల్డ్ హౌసెస్ స్పాట్స్ ఉంటాయి, ఫోటో స్పాట్స్ ఉంటాయి, బర్డ్స్ బీచ్ ఉంటది, సీల్స్ బీచ్ ఉంటుంది, తర్వాత చైనా రాక్స్ బీచ్ ఉంటుంది. అలా 17 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దగ్గర మనం ఆగి చూసుకొని వెళ్ళొచ్చు, మన టైం బట్టి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని బీచ్లు క్లోజ్ కూడా ఉంటాయి అన్నమాట, మనం చూసుకొని వెళ్ళటమే. ఇంకా ఇలా మనకి వ్యూ పాయింట్స్ అన్ని బోర్డ్స్ పైన చూపిస్తూ ఉంటాయి, ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది. కొంచెం కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది, మిస్ అయ్యామంటే రోడ్ మిస్ అవుతాము, చూసుకుంటూ ఇంకా వెళ్తూ ఉండాలన్నమాట. చూసారుగా రోడ్ కూడా ఎంత హడావిడిగా ఉందో, అసలు చాలా బాగా అనిపించింది. మనం వెళ్ళే టైం బట్టి మనకి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అనిపిస్తుంది. ఇక్కడ ఇవి సీ రాక్స్ అంటే ఇక్కడ కనిపిస్తాయి అన్నారు, కానీ మాకు అంతగా కనిపించలేదు. లోపలికి ఎక్కడైనా ఉన్నాయేమో వెతికాము చూడటానికి. ప్రతి పాయింట్ లో ఆగలేదు, కానీ కొన్ని దగ్గరలో ఆగి ఇట్లా వీడియోస్ అవి తీసాను అనమాట. ఇక్కడ కూడా బాగుంది, కానీ ఇక్కడ క్లోజ్ చేసి ఉంది, మనం అక్కడికి లోపల వరకు వెళ్ళడానికి లేదనమాట. లోపల ఎక్కడైనా ఉండొచ్చు. ఇంకా ఇదైతే మిస్ అయ్యామని చెప్పాలి. బీచ్ మాత్రం చూడటానికి చాలా బాగా అనిపించింది. మా అలాగే అందరూ వెతుకుతున్నారు ఎక్కడున్నాయని, ఎవరికి ఏం కనిపించలేదు. ఇక్కడ నుంచి చూస్తే ఆ పాయింట్ చూసారు ఎలా ఉందో, ఆ స్ట్రైట్ అంతా హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి మనకి, చూడటానికి భలే అనిపించింది. మాకైతే చాలా సేపు అక్కడ స్పెండ్ చేయాలనిపించింది, కానీ ఇంకేం కనిపించట్లేదు కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇంకో వరల్డ్ ఫేమస్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, అది జస్ట్ మేము మిస్ అయ్యాము. అక్కడ మనకి పార్కింగ్ దొరకక కార్ పార్క్ చేయలేదన్నమాట. దొరకుంటే అసలు మంచి వ్యూ పాయింట్ అది. 250 years నుంచి ఒక రాక్ మీద ఒకే చెట్టు ఉంటుంది, వేరే చెట్లు ఏమి పెరగట్లేదంట అక్కడ, అది ఒక్క చెట్టే ఉంది. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందని ఇంకా విన్నాము, అక్కడికి వెళ్ళి చూద్దామని ట్రై చేసాం. కానీ మాకు పార్కింగ్ చెప్పాను కదా, పార్కింగ్ దొరకక ఆ కార్ ఆగడం కుదరలేదు. ఈ ఇల్లులు చూసారా ఎంత బాగున్నాయో, అలా బీచ్ ఇల్లు ఉంటే అందులో స్టే చేస్తే మనకి చాలా బాగా అనిపిస్తుంది. 1-2 రోజులు బాగుంది అనిపిస్తుంది, కానీ అలాగే ఉండాలంటే ఉండగలమా అని ఒక్కోసారి అనిపిస్తుంది. నేను చెప్పిన పాయింట్ ఇక్కడే, లోపలికి ఒక రాక్ పైన ఒక ట్రీ ఉంటుంది. మేమైతే మిస్ అయ్యాము ఇది. మాకు తర్వాత అర్థమైంది, అయ్యో ఆగి ఉంటే బాగుంది, ఇంకొంచెం సేపు వెయిట్ చేసి ఉంటే బాగుండేదని. 250 years నుంచి ఆ చెట్టు ఇంకో చెట్టును పెరగనివ్వకుండా ఒక్క చెట్టు అలాగే పెరుగుతుందంటే చూడటానికి ఇంకా భలే ఉంటుంది కదా. అక్కడ మనకు సైన్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయి, ఆ ట్రీ డీటెయిల్స్ నేను రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ లోపలికి ఉంది. ఇదైతే మిస్ అయ్యాం మేము. ఇంకా కార్ పార్కింగ్ అదంతా చూసుకొని ముందు అక్కడ ఏముందా అనేది అంతగా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత మ్యాప్ లో చూస్తే ఆ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందనమాట. అయ్యో ఇది మిస్ అయ్యామే అనుకున్నాము. మా మరిదికి తెలుసా అంట, తను చూసాను ఇది మిస్ అయ్యాము వదిన అని చెప్పాడు. ఇంకా తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాంలే అన్నట్టు అనుకున్నాము. అదైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా వరకు ట్రీస్ 300 years బ్యాక్ వే అండి, వాటంతటా అవి పెరిగిన చెట్లే అనమాట. వాటిని ఏమి అంటే పడగొట్టకుండానే ఇల్లు కట్టుకోవటానికి కానీ ప్లేసెస్ చూసుకున్నారు. ఈ ప్లేస్ ని చాలా సెక్యూర్ గా చూసుకుంటున్నారు అన్నమాట. ఇంకా టూరిస్టులు అందరూ వచ్చి చూస్తే చూడటానికి కూడా బాగుంటుందని కదా. ఈ డ్రైవ్ కూడా చూడండి, వన్ వే అయినా మనకి చూడటానికి కలర్ఫుల్ గా గ్రీన్ గా ఈ చెట్లతోటి ఎంత అందంగా ఉందో. చుట్టూ చెట్లు ఉన్నాయి, లేని దగ్గర బీచ్ మనకి ఒక సైడ్ ని కనిపిస్తూనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఆ లోపల మనకి ఇంకో పాయింట్ కూడా ఉంటుంది, విజిటర్ సెంటర్ పాయింట్ మాత్రం మిస్ చేసుకోకండి. మేము వెళ్ళలేదు, అక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. అదొక పెద్ద హౌస్ లా ఉంటుంది. అందులో మనకి వాళ్ళు గోల్ఫ్ కోర్ట్స్ లో వాళ్ళు విన్ అయిన కప్స్ నుంచి ఆ లొకేషన్ గురించి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉంటుంది. ఇది కూడా మేము తర్వాత చూసాము. మేము ఈవినింగ్ వెళ్ళాం అనమాట, ఆ టైం కి క్లోజ్ అయి ఉండటం వల్ల మేము మిస్ అయ్యాము. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం మిస్ చేసుకోకండి. లోపల ఇన్ఫర్మేషన్ అంతా బాగుంటుంది అనమాట. అక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి, మనం ఏమైనా ఫుడ్ తీసుకోవాలన్నా కూడాను. ఆ లొకేషన్ మంచి
మంచి పూల చెట్లతో అందంగా ఉంటుందంట. మేమైతే అది మిస్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కవర్ చేయాలి. చాలా బాగా అనిపించింది తర్వాత చూసుకున్నాక. ముందైతే మనకి తెలియదు కాబట్టి మేము ఒకే రోజు 3 ప్లేసెస్కి వెళ్ళాము. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, మిస్టరీ స్పాట్ అని. అది చూసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నాము. అది కూడా చాలా చాలా బాగుంటుంది. సో మాకు టైం తక్కువ ఉండటం వల్ల మేము కొన్నింటిని మిస్ చేసామనే చెప్పాలి. ఒకే రోజు ఒక డ్రైవ్ కి వెళ్ళామనుకుంటే ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. లేదా ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళొచ్చు. ఈ రెండు పక్కనే ఉంటాయి. ఒక 20 మైల్స్ డ్రైవ్ అన్నమాట. ఈ హౌసెస్ చూసారా ఎంత బాగున్నాయో. మాకైతే చాలా కలర్ఫుల్ గా అనిపించాయి. ఇంకా కన్స్ట్రక్ట్ కూడా చేస్తున్నారు కొత్తగా కొన్ని ఇల్లులు అవన్నీ అన్నట్టు. మనకి కాలినడకన వెళ్ళాలనుకునే వాళ్ళు, సైక్లింగ్ చేయాలనుకునే వాళ్ళు, ఇలా డ్రైవ్ త్రూ చూడాలనుకునే వాళ్ళకి అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. కిడ్స్ కూడా మన కార్ లో వెళ్తూ కొన్ని చూసుకుంటూ మధ్యలో బీచెస్ దగ్గర కూడా ఆగుతాం కాబట్టి బాగానే ఎంజాయ్ చేస్తారండి. బోర్ అవుతారని నాకేం అనిపించలేదు. పిల్లలు బాగానే నచ్చింది. మా పిల్లలకు కూడా. ఇంకా కార్ లో డ్రైవింగ్ అంటే వాళ్ళకి కూడా ఇష్టమే. కార్ లో కూర్చొని ఎంతసేపు డ్రైవ్ చేస్తున్నా వాళ్ళకి ఏం అనిపించదు. దిగాలంటేనే కష్టము. లేదా బీచెస్ లో దిగుతారు కాబట్టి ఇంకా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. మనం ఏవైనా ఫుడ్ కుక్ చేసుకొని తీసుకెళ్ళినా మంచిగా తినొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక్కొక్క కిలో ఇంకా ఎంత బాగుందో. మేమైతే కొన్ని పాయింట్స్ మిస్ అయ్యామని చెప్పాలి. ఇంకా మాకున్న టైంలో ఇవి చూసుకుంటూ మేము వెళ్లాల్సిన ఇంకో ప్లేస్ కి స్టార్ట్ అయ్యాము. అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అది డ్రైవ్ బాగుంటుంది, అక్కడికి వెళ్ళి చూడటానికి కూడా బాగుంటుంది. ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇక్కడ కార్ పార్కింగ్ దొరికితే కార్ పార్క్ చేసి వ్యూ మొత్తం చూడొచ్చు. బీచ్ అంతా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఎత్తు నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్తున్నది వచ్చేసి బిగ్సర్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 1932 సంవత్సరంలో స్టార్ట్ చేశారండి. ఆగస్ట్ అట్లా 1 year లో బ్రిడ్జ్ కట్టేశారనమాట. ఇది చాలా ఫేమస్ బ్రిడ్జ్. మనకి యాపిల్ ల్యాప్టాప్స్ లో వాటిలో వాల్ పేపర్ గా ఈ బ్రిడ్జ్ వస్తుంది. వరల్డ్ ఫేమస్ బ్రిడ్జ్ లో ఇది ఒకటి అనమాట. కాలిఫోర్నియాలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా మనకి, టూరిస్ట్ ప్లేసెస్ అని. అందులో ఇది కూడా ఒకటి అనమాట. చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వెళ్ళే టైం బట్టి అది ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో మనకి చాలా బాగుంటుందని చెప్పాలి. మనం డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇలా మనకి ఒక వైపు సముద్రం కనిపిస్తూనే ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుంది. కొన్ని ప్లేసెస్ లో మనకి ఆగి చూడాలన్నా కూడా మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అలా కూడా చూసుకోవచ్చు. ఇది చాలా ఫేమస్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 1931 ఆగస్ట్ లో స్టార్ట్ చేశారంటండి. నవంబర్ 27, 1932లో పూర్తయిపోయింది. ఇంక ఈ బ్రిడ్జ్ మనకి చాలా బాగుంటుంది చూడటానికి. ఇది ఒక అర్ధచంద్రాకారంలో ఉంటుంది అనమాట. బిగ్సర్ బ్రిడ్జ్ వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం వెంబడి కాలిఫోర్నియా ఉత్తర మరియు దక్షిణ ప్రదేశాలని కలపడానికి మొదటిసారి కట్టిన వంతెన అండి. 1 year లో కట్టేశారన్నమాట. దీని వల్ల కాలిఫోర్నియా రాష్ట్రానికి పెద్ద మొత్తంలో మనం డబ్బును ఆదా చేసినట్టు అనమాట. చుట్టూ తిరిగి వెళ్లకుండా దూరాన్ని తగ్గించి 2 భాగాలను కలిపి కట్టడం వల్ల చాలా ఈజీ అయింది. అంతకు ముందంట చుట్టూ తిరిగి వెళ్ళటం వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్ అన్నట్టు ఉండేది. సో అందుకని ఆలోచించి ఈ బ్రిడ్జ్ కట్టారంట. దగ్గర మనకి 100 సంవత్సరాలు అవ్వబోతుంది ఈ బ్రిడ్జ్ కూడా. ఈ బ్రిడ్జ్ చాలా చోట్ల మనకి వాల్ పేపర్ గా కనిపిస్తుందండి. ఈ లొకేషన్ దగ్గర ఉండడం వల్ల మేము చూడగలిగాము. ముఖ్యంగా యాపిల్ ఫోన్స్ లో గానీ, ల్యాప్టాప్స్ లో గానీ మనకి ఒక వాల్ పేపర్ గా ఈ బ్రిడ్జ్ కూడా ఉంటుందన్నమాట. చూడటానికి చాలా బాగుంటుంది. ఇంతగా ఊరిస్తున్నాను, ఇంకా బ్రిడ్జ్ రాలేదు అనుకోకండి. ఇంకా మనం కొంచెం దూరంలోనే ఉన్నాం. మేము వెళ్ళినప్పుడు రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయండి. అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల 1 way అవ్వటం, కొంచెం స్లోగా వెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు కొండలు, మరోవైపు బీచ్ వ్యూ చూడటానికి అద్దరిపోద్ది అనమాట. మనకి డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చూసుకుంటూ వెళ్ళడం కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఇంకా నడిచి వెళ్ళలేము, సైక్లింగ్ చేయలేము. పిల్లలు కూడా అలా చూస్తూ, అటు కొండలు ఉన్నాయి, ఇటు సముద్రం ఉంది, మధ్యలో పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. కలర్ఫుల్ గా ఉంటుంది అనుకోండి. మన కళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట చూడటానికి. నేచర్ లవర్స్ కి అయితే ఇంకా చాలా మంచి డ్రైవ్ అని చెప్పొచ్చు. ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తారు ఈ వ్యూ చూసుకుంటే. చూసారు కదా, ఎత్తైన కొండలు ఒకవైపు కనిపిస్తున్నాయి, మరోవైపు చక్కని సముద్రం మనకి కనిపిస్తుంది. అన్నింటినీ కవర్ చేయొచ్చు అనమాట. చూసుకుంటూ వెళ్ళొచ్చు. మాకు చుట్టూ
టు 2 hours జర్నీ చేసామంటే అన్ని ప్లేసెస్ ని చూడొచ్చండి. అంత బాగుంటాయి కూడాను. మేము వెళ్ళేది తక్కువ, వెళ్ళి చూసే ప్లేసెస్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ సముద్రాన్ని చూసారా ఎంత అందంగా ఉందో. ఇంకా ఇక్కడ చూడటానికి వచ్చే వాళ్ళతో కార్లన్నీ ఆగి మనకి ఎంత రష్ గా ఉందో కనిపిస్తుంది కదా. ఇలా చాలా దగ్గరలో ఆగి చూస్తూ ఉంటారండి. లోపల కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. కొన్ని ప్లేసెస్ లో మాత్రమే మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అనే సైన్ బోర్డ్స్ ఉంటేనే కార్లు ఆపి చూస్తారనమాట. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళటమే చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ప్లాన్ చేసుకోండి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గానే ఉంటారు. మనం నచ్చిన వాళ్ళకి ఆడిపించడానికి కొంచెం బీచ్ లో కొంచెం టైం స్పెండ్ చేసామంటే వాళ్ళు కూడా బాగా ఆడుకుంటారు అనమాట. ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు కూడా. ఈ బ్రిడ్జ్ గురించి తెలుగులో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయండి. బహుశా నేను ఒక 2-3 వీడియోస్ చెక్ చేశాను ఎక్కడైనా ఉన్నాయేమో అని. బట్ ఎవరు అంతగా పెట్టింది లేదు. నాకైతే భలే అనిపించింది మన వీడియో చాలా మందికి రీచ్ అయితే బాగుంటుంది, ఇన్ఫర్మేషన్ బాగా తెలుస్తుంది ఈ బ్రిడ్జ్ గురించి అని. లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే బిక్సర్ బ్రిడ్జ్. అసలు ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంది. ఇంకా ముందు నుంచి చిన్నగా పార్కింగ్ ఉంటుంది, రోడ్ సైడ్ పార్కింగ్ ఉంటుంది, లోపల కూడా మనకి కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అయితే పార్కింగ్ దొరకడం కష్టం అండి. వెయిట్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు అయితే అసలు దొరకదు. ఈ లక్కీగా మనకి పార్కింగ్ దొరికిందంటే ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చూడొచ్చు అనమాట మంచిగా ఎంతసేపు అయినా. వీక్ డేస్ లో కంటే వీకెండ్స్ లో ఇంకా ఫుల్ రష్ ఉంటుంది కదా, జనాలు వచ్చి పోతూ ఉంటారు కాబట్టి వన్ వే మనకి పార్కింగ్ దొరకాలి. ఇన్ని చూసుకొని ఆ ప్లేస్ ని చూడాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారిగా అసలు చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో తెలియదు. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి కంచె గాని గోడలు గాని ఏం లేవన్నమాట. మనకి జాగ్రత్తగా వెళ్ళి చూసుకొని రావాలి. అది మాత్రం కేర్ఫుల్ గా చూసుకోవాలండి పిల్లలు ఉన్నప్పుడు గాని. ఇక్కడ ఎటువంటి ఫెన్సింగ్ లేదనమాట, అలా ఓపెన్ గా ఉంది. సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫొటోస్ వీడియోస్ అనే కాకుండా ఇలాంటి ప్లేసెస్ లో వ్యూస్ ఎంత ఎంజాయ్ చేస్తామో మనకి అంత జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. అది మాత్రం మర్చిపోకూడదు. ఇదే అండి బిక్సర్ బ్రిడ్జ్. ఎలా ఉందో చూడండి. అసలు 2 స్తంభాల మీద అర్ధచంద్రాకారంలో ఎంత అందంగా కనిపిస్తుంది. ఇది జస్ట్ 1 year లో కన్స్ట్రక్ట్ చేశారండి. అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ నుంచి ఆ సముద్రం వ్యూ కూడా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రిడ్జ్ కాబట్టి ఇంకా చెప్పలేని మాటల్లో. నాకైతే చాలా చాలా నచ్చుతుంది. ఇక్కడికి నేను 3-4 times వచ్చాను. అసలు ఎప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ టైమ్స్ లో వస్తాము. వచ్చిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకో తెలియదు నాకైతే మాత్రం. ఈ ప్లేస్ అంతాను అటు ఇటు కొండల మధ్యలోంచి శాన్ ఫ్రాన్సిస్కోకి సౌత్ గా ఉన్న 120 మైళ్ళు అంటే దగ్గర 190 కిలోమీటర్లు మౌంటరీలోని కార్మెల్ కు దక్షిణంగా 13 మైళ్ళు ఉంటుందండి. అంటే సుమారుగా 21 కిలోమీటర్లు ఉంటుంది. దీని వల్ల ఎంత ఉపయోగం అయ్యిందో తెలియదు. అంటే అప్పట్లో చాలా కష్టపడే వాళ్ళంట. చుట్టూ తిరిగి ఎంతో దూరంగా అనిపించేది. ఈ బ్రిడ్జ్ కట్టాక ప్రయాణం సులభం అయ్యింది. వ్యాపార వ్యవహారాలకి రవాణా సౌకర్యంగాను సులభతరంగాను అయ్యిందనమాట ఈ బ్రిడ్జ్ వల్ల. ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా మంచి ఫొటోస్ తీసుకుంటారంట అండి. మనం నార్మల్ గా చాలా మంది ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకుంటారు. మనకి ఇక్కడ చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చి ఈ బ్రిడ్జ్ ను సందర్శిస్తూ ఉంటారంట. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. 1932వ సంవత్సరంలో $200,000 తో స్టార్ట్ చేశారంట అండి. 1 year లో కంప్లీట్ చేశారు. 1993 నుంచి ఇది రవాణాకు సౌకర్యంగా అందుబాటులోకి వచ్చింది ప్రజలకి. ఇంకా అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. స్టిల్ చాలా బాగుంది కదా చూడటానికి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియచేయండి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే హైకింగ్ కి కానీ బీచ్ వ్యూ కానీ ఇంకా మంచి పార్క్ ఒకటి కూడా ఉంది. అటు మేము వెళ్ళలేదు, ఇక్కడతోనే ఆగిపోయాం. అది కూడా చాలా బాగుంటుందంట. మీరు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. అది కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇదండి బిక్సర్ బ్రిడ్జ్ యొక్క నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం కార్ పార్క్ చేసి అవతల వైపు కూడా వెళ్ళి ఒకసారి మొత్తం చూడొచ్చు. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పా కదా, పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. మనకి ఎటువంటి ఫెన్సింగ్ కానీ ఏమీ ఉండదు అనమాట. ఒక చిన్న గోడలా కూడా ఏమీ ఉండదు. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అక్కడ అవన్నీ రాళ్ళు ఉంటాయి. చూసారుగా సందర్శకులతో ఎంత సందడిగా ఉందో బిక్సర్ బ్రిడ్జ్ అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకు ఆ బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఆ బ్రిడ్జ్ నుంచి ఆ సముద్రాన్ని అలా చూస్తుంటే
ఆ కొండలు కూడా ఎంత అందంగా ఉంటాయో ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా డిఫరెంట్ గా తీయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకైతే మాత్రం చూడటానికి అర్ధచంద్రాకారంలో 2 స్తంభాల మధ్యలో ఆ బ్రిడ్జ్ ఎలా కట్టారు అనిపిస్తుంది కదా. చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ మా పిల్లలకి ఒక్క ఫోటో ఇద్దరు ఉండరు, ఏదో ఒక తంటాలు పడి 1-2 ఫొటోస్ తీస్తాము. ఫ్యామిలీ ఫొటోస్ ఎప్పుడు కూడా ఈ మధ్య అస్సలు రావట్లేదు, ఇద్దరు సహకరించట్లేదు అనమాట. అటు ఇటు చూస్తూనే ఉంటారు. అంత దూరం వెళ్ళాక వ్యూ ఎంజాయ్ చేసినప్పుడు ఒక్క ఫోటో అయినా తీసుకోవాలనిపిస్తుంది కదా. వీళ్ళతో అయితే అది కష్టమే. ఇంకా వచ్చినంత వరకు ఏవో ఒక వీడియో ఫొటోస్ తీసుకుంటూ ఉంటాము. చూడటానికి ఎంత బాగుందో. మాతో పాటు చాలా మంది ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అటువైపు వెళ్ళొచ్చు. మేమైతే ఇది చూసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మొత్తం లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. ఎక్కువగా ప్లేస్ కూడా ఉండదు మనకి. పార్కింగ్ ప్లేస్ కూడా దొరికిందంటే మనకి కొంచెం టైం స్పెండ్ చేయడానికి అవుతుంది, లేదంటే డ్రైవ్ త్రూ చూడాల్సి వస్తుంది కొన్నిసార్లు అయితే. ఇదండి ఫుల్ గా బిగ్ సర్ బ్రిడ్జ్ యొక్క పూర్తి డీటెయిల్స్ అండ్ వ్యూస్ అన్నమాట. మాకు ఎంతవరకు వీలైంది అంతవరకు క్యాప్చర్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ముందు మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాము. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. నచ్చితే చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఆల్ ఇన్ ఆప్షన్ వస్తుంది. అది ఓకే చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అన్ని వీడియోస్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.